హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో G+1 అద్భుతమైన కన్స్ట్రక్షన్ తోటి చేశారు. సో ఒకసారి ప్రాపర్టీ చూడండి, మంచి ప్రాపర్టీస్ అండి. 3 ప్రాపర్టీస్ ఒకటే దగ్గర సేల్కి రావడం జరిగింది. 1 కాదు, 2 కాదు, 3 ప్రాపర్టీస్ అండి. అయోధ్య నగర్, నాదర్గుల్, బడంగపేటలో ఉన్నాయండి. ప్రాపర్టీస్ వచ్చేసి 140 స్క్వేర్ యార్డ్స్ 28x45 డైమెన్షన్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయన్నమాట. ప్రాపర్టీస్ వచ్చేసి ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉంది, మంచి లొకేషన్లో ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళే ముందు మన గేట్ చూసుకున్నట్టయితే 9 ఫీట్ గేట్ తీసుకున్నారు, చాలా మంచి డిజైన్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి మనకి కంప్లీట్ గ్రానైట్ తోటి తీసుకున్నారండి. సో లోపలికి వెళ్ళండి. లోపలికి వచ్చేసి స్పేషియస్ పార్కింగ్ అండి, చూస్తున్నారు కదా. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మన కార్స్ అండ్ బైక్ పెట్టుకోవచ్చు. కింద మొత్తం పార్కింగ్లో మంచిగా గ్రానైట్ తోటి తీసుకున్నారు ఫ్లోరింగ్. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసి బోరు తీసుకున్నారండి. అలాగే ఇక్కడ మనకి వాష్ ఏరియా తీసుకున్నారు, ట్యాప్ రోజన్ సీట్ ఇచ్చారు. ఇక్కడ మనకి సంపు తీసుకున్నారండి. సో చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మనకి కింద వచ్చేసి 2 BHK తీసుకున్నారండి. రెంటర్స్ కోసం డిజైన్ చేశారన్నమాట 2 BHK. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. సో మనం లోపలికి వెళ్దామండి ఇటు నుంచి. సో లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ డోర్స్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. డోర్స్ చాలా నీట్గా తీసుకున్నారు. సో లోపలికి వెళ్దామండి. లోపలికి వచ్చేసి మనకి హాల్ అనమాట. హాల్ చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ ఉందో. కింద ఫ్లోరింగ్ కంప్లీట్గా మనకి గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా తీసుకున్నారండి ఫాల్ సీలింగ్. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. కింద ఇట మనకి ఇక్కడ స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు టీవీ పెట్టుకోవడానికి. అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఈ ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ చూస్తున్నారా, మనకి యూ షేప్లో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి చూస్తే సింక్ తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ విండో తీసుకున్నారు, వుడెన్ విండో, గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. వాళ్ళకి మొత్తం మనకి చుట్టూ టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే మనకి పైన మనకి ఎక్స్ట్రా రూఫ్ హీట్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, పైన మనకి ఎక్స్ట్రా రూఫ్ హీట్ ఇచ్చారు. సో నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దామండి. ఇక్కడ అండి మనకు 2 BHK కాబట్టి చాలా నీట్గా డిజైన్ చేశారు. స్ట్రేట్గా వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూస్తున్నారా, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా మనకి కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా తీసుకున్నారు ఫాల్ సీలింగ్ ఇక్కడ మనకి బీరో ప్రొవిజన్ ఇచ్చారండి. బీరో ప్రొవిజన్ ఇచ్చారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అలాగే మనకి ఇక్కడ వాష్రూమ్ తీసుకున్నారు, అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇది ఒకసారి చూడండి, ఇది ఇండియన్ తీసుకున్నారండి. మనకి పై వరకు టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకి ట్యాప్ ప్రొవిజన్స్ కానీ విండో కానీ అన్ని నీట్గా తీసుకున్నారంట. పక్కకే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారంట. ఇది చాలా స్పేషియస్గా తీసుకున్నారు. చూస్తున్నారు కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా నీట్గా తీసుకున్నారు. అండ్ వాల్కి వచ్చేసి మనకి మంచి పెయింటింగ్స్ తీసుకున్నారండి. ప్రతి రూమ్లో మంచిగా వాల్కి పెయింటింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. షెల్ఫ్స్ అలాగే పైన మనకి లో రూఫ్ హీట్ ఇచ్చారండి. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోర్ తీసుకున్నారు, మనకి నార్త్ ఫేసింగ్లో ఒక డోర్ తీసుకున్నారు. పైకి వెళ్దామండి. ఓనర్స్ కోసం డిజైన్ చేసి చూద్దాము. మనకి ఇక్కడ ఈజీగా 2 BHKకి 12,000 to 15,000 రెంట్ వస్తుంది అనమాట. సో మనం ఓనర్స్ కోసం డిజైన్ చేసింది పైకి వెళ్ళి చూద్దాము. పైకి వెళ్ళేటప్పుడు గిట మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా తీసుకున్నారండి. వాష్ ఏరియా గిట చాలా నీట్గా మనకి ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు, స్విచ్ బోర్డ్ కానీ అన్నీ ఇచ్చారు. అదేవిధంగా వాష్రూమ్ గిట్ట తీసుకున్నారంట. సో మనం పైకి వెళ్దామండి. ఇప్పుడు పైకి వెళ్ళేటప్పుడు గిట మనకి స్టెప్స్ తీసుకున్నట్టయితే 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇవి గిట కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ గిట మనకి విండో తీసుకున్నారండి. విండో గిట బాగా తీసుకున్నారంట. ఇక్కడ 2 విండోస్ తీసుకున్నారు. మనకి ఎదురు బయట 2 విండోస్ తీసుకున్నారు. ఫోటో ఫ్రేమ్ ఇచ్చారండి, కంప్లీట్గా మనకి ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు అనమాట. సో పైకి వెళ్దామండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఓనర్స్ కోసం అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అనమాట. బాల్కనీ ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చినామండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ చూడండి గల్లీ తీసుకున్నారండి. మంచిగా మనకి 3 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి మనకి వాష్రూమ్ ఇచ్చారనమాట. సో మనం ఒకసారి సింహద్వారం చూద్దామండి. సింహద్వారం అయితే చాలా నీట్గా తీసుకున్నారు. సో ఒకసారి డోర్ చూడండి, మంచిగా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు. డోర్స్ మొత్తం ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. సింహద్వారం వచ్చేసి మనకి కంప్లీట్గా వుడ్ మొత్తం ఇండియన్ టేక్ తీసుకున్నారు. చాలా మంచిగా వాల్కి మొత్తం మనకి ఇట్లా గోల్డెన్ స్ట్రిప్స్ తోటి టైల్స్ కానీ అన్నీ బాగా తీసుకున్నారు అనమాట. సో లోపలికి వెళ్దామండి.
లోపలికి వచ్చేసి మనకి ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్సే తీసుకున్నారు అనమాట. పైన ఇటు ఫాల్ సీలింగ్ చూడండి చాలా నీట్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఇచ్చారండి. టీవీ యూనిట్ ఇక్కడ మనకి గ్రానైట్ తీసుకున్నారు. కింద మనకి మంచి షెల్ఫ్స్ తీసుకున్నారు. మనకి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ ఇచ్చారు టీవీ యూనిట్ పెట్టుకోవడానికి. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక డోర్ తీసుకున్నారు. నార్త్ ఫేసింగ్లో ఒక డోరు. ఇక్కడ మనకి పెద్ద విండో తీసుకున్నారండి. మనకి యూపీవీసీ విండో, గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఫోటో ఫ్రేమ్ చూడండి. ఫోటో ఫ్రేమ్ ఇటు చాలా బాగా తీసుకున్నారు. నెక్స్ట్ మనము డైనింగ్ స్పేస్కి వెళ్దామండి. డైనింగ్ స్పేస్ చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ ఉందో. మనకి ఈజీగా ఒక 10-12 మెంబర్స్ కూర్చొని డైనింగ్ చేసే విధంగా ఉందండి. ఇక్కడ చూడండి షెల్ఫ్ సీట్ చాలా తీసుకున్నారు అనమాట ఇక్కడ విధంగా. అండ్ పైన ఫాల్ సీలింగ్ చూడండి. డైనింగ్ ఇట సపరేట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చాలా బాగుందండి. ఇక్కడ ఇంకో విండో తీసుకున్నారు. అలాగే మనకు పక్కకు వచ్చేస్తే ఎల్ షేప్డ్ కిచెన్ తీసుకున్నారు. కంప్లీట్గా ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ మనకి సింక్ తీసుకున్నారు అంటే అదేవిధంగా ఇక్కడ విండో తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్స్, పైన ఎగ్జాస్ట్ తీసుకున్నారు 2 ఎగ్జాస్ట్. అదేవిధంగా పైన ఎక్స్ట్రా రూఫ్ ఇచ్చారు. ఇక్కడ పూజ గది తీసుకున్నారండి. పూజ గది ఇటు మంచిగా టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా విండో కానీ పైన ఫాల్ సీలింగ్ కానీ అన్ని నీట్గా తీసుకున్నారు. సో మనం హాల్, బెడ్రూమ్ అండ్ డైనింగ్ చూసామండి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు ఎంత స్పేషియస్గా. కింద ఫ్లోరింగ్ చూడండి మంచి టైల్స్ తీసుకున్నారు. పైన అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. చాలా నీట్గా ప్లెజెంట్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేస్తే మనకి ఇక్కడ విండో తీసుకున్నారు. యూపీవీసీ విండో విత్ ఫోటో ఫ్రేమ్స్ కానీ గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే మనకి బీరువా ప్రొవిజన్ అండి. బీరువా ప్రొవిజన్ తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్స్ కానీ ఇక్కడ మనకి ఇంకో చిన్న విండో తీసుకున్నారు అనమాట. వెంటిలేషన్ రావాలి కూడా. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. వాష్రూమ్ ఇటు చాలా స్పేషియస్గా మనకి టైల్స్ కానీ 6 feet పైన మనకి విండో తీసుకున్నారు. అదేవిధంగా ట్యాప్ ప్రొవిజన్స్, స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ అన్ని ఇచ్చారనమాట. చాలా బాగుంది. డోర్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే మంచిగా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నారండి. చాలా బాగా తీసుకున్నారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. మనకు పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారంట. ఇది చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఒకసారి కింద ఫ్లోరింగ్ చూడండి. మనకి మంచిగా ప్రతి రూమ్లో టైల్సే తీసుకున్నారు. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి చాలా నీట్గా తీసుకున్నారు అనమాట. ఇక్కడ మనకి యూపీవీసీ విండో తీసుకున్నారండి. గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా రైట్ సైడ్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు చిల్డ్రన్ కోసం. పైన ఇటు మనకి ఇంకో లో రూమ్ తీసుకున్నారండి. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ గిట మంచిగా అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు కదా. మనకి పై వర్క్ టైల్స్ తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ విండో తీసుకున్నారు. ట్యాప్ ప్రొవిజన్స్ కానీ అన్నీ ఇచ్చారనమాట. సో మనం ఇవన్నీ చూసినాం. ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. నెక్స్ట్ మనం టెర్రస్ పైకి వెళ్దామండి. టెర్రస్ పైకి వెళ్ళి మీకు డైరెక్ట్ లొకేషన్ ఏంటి, లొకాలిటీ ఏంటి అన్నీ చూపిస్తాను. పైకి వెళ్దాం పదండి. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి ఇవి 3.5 feet స్టెప్స్ తీసుకున్నానండి. స్టెప్స్ కూడా చాలా స్పేషియస్ ఉన్నాయి. ఇక్కడ ఇట మనకి విండో ప్రాబ్లం లేకుండా, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో తీసుకున్నారు. సో పైన మనకి హెడ్ రూఫ్ చూడండి. హెడ్ రూఫ్ వచ్చేసి కంప్లీట్గా రేకులతో తీసుకున్నారంట. ఇక్కడ ఇట ప్రొటెక్షన్ కోసం మనకి ఒక డోర్ గిట్ట తీసుకున్నారు పైకి వెళ్ళడానికి. సో మనం పైకి వెళ్దామండి. ఇది వచ్చేసి టెర్రస్ అనమాట. టెర్రస్ చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ ఉందో. కింద మొత్తం మనకి వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చేయించారు. పిల్లర్ సైజ్ కూడా చూస్తున్నారు కదండి చాలా పెద్దగా తీసుకున్నారు అనమాట. ఇన్ ఫ్యూచర్ మీకు ఇంకో ఫ్లోర్ వేసుకోవాలన్నా కానీ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి చుట్టూ చూడండి ఒకసారి మంచి కన్స్ట్రక్షన్స్ అండి. మనకి బడంగ్పేట్ నగర్లో ఉంది. ఎంబీఎస్ఆర్ కాలేజ్కి జస్ట్ మనకి 500 meters డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి వాటర్ ట్యాంక్ తీసుకున్నారు. వాటర్ ట్యాంక్ ప్రొవిజన్స్ తీసుకున్నారు. మీరు బోర్ వాటర్ కానీ మున్సిపల్ వాటర్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి చుట్టూ చూడండి ఒకసారి. చుట్టూ మంచి మంచి కన్స్ట్రక్షన్స్ అనమాట. చాలా బాగా తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఎంబీఎస్ఆర్ కాలేజ్ నుంచి జస్ట్ మనకి 500 meters డిస్టెన్స్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి. 1 కాదు 2 కాదండి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా పక్క పక్కన మీరు ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉండొచ్చు. 3 ప్రాపర్టీస్ ఒకటి దగ్గర. సో 140 square yards 28 into 45 dimensionsలో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ ఉందండి. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1,15 lakhs చెప్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదనమాట, నెగోషియబుల్. సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి. సో ఈ ప్రాపర్టీకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఎంబీఎస్ఆర్ కాలేజ్కి జస్ట్ 500 meters డిస్టెన్స్ అండి. ఎందుకంటే ఇది మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఉంటూ రెంట్ గిట్ట వస్తుంది అనమాట. సో ఈజీగా మనకి 2 BHKకి 12,000 to 15,000 రెంట్ వస్తుంది. మనకి స్టూడెంట్స్ కానీ లేకపోతే కాలేజ్లో ఉన్న స్టాఫ్ కానీ ఉండొచ్చు. సో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. స్విగ్గీ, ఊబర్, జొమాటో ఎవ్రీథింగ్ ఉన్నాయి. మంచి షాపింగ్ మాల్స్ కానీ స్కూల్స్ కానీ అన్ని దగ్గర ఉన్నాయి అనమాట. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కండి. సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన న్యూస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.